మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీ సమస్యల మీద మీరు చాలా ఏళ్ళ నుంచి ఎన్ఆర్ఐ సెల్స్ గురించి కొన్ని వాళ్ళ సమస్యల గురించి ముందు మనం ఆ ఎన్ఆర్ఐ సమస్యలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అమౌంట్ కూడా నేను ఇప్పిస్తా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా సినన్న, థ్యాంక్ యూ. అయితే మనకు ఎన్ఆర్ఐ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాస్క్ యాక్చువల్గా. అంటే చాలామంది ఎన్ఆర్ఐస్కి ఏం సమస్యలు ఉంటాయి అనుకుంటారు కదా. ఎన్ఆర్ఐస్కి ఏంటంటే ఒకవేళ ఫారిన్ స్టూడెంట్స్ వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉంటాయి. ఒకవేళ గల్ఫ్లో తీసుకుంటే ప్రవాస కార్మికులు అంటాం, వాళ్ళకి సమస్యలు ఉంటాయి. వాళ్ళు మంచి ఉద్యోగంలో వెళ్ళిన వైట్ కాలర్ ఎంప్లాయీస్ అంటాం, వీళ్ళనేమో బ్లూ కాలర్ ఎంప్లాయీస్ అంటాం. తర్వాత స్టూడెంట్ మైగ్రేషన్, ఇట్లా ఒక 3 రకాలుగా విభజిస్తారనమాట. ఓకే. సో దీంట్లో ప్రత్యేకంగా ఏముంటుందంటే ఈ బ్లూ కాలర్డ్ మైగ్రెంట్స్కి సమస్యలు ఎక్కడొస్తాయంటే, ఒక వ్యక్తి ఒక కంపెనీ ఇచ్చిన వీసా మీదనే పనిచేస్తే ఎక్కడ సమస్య రాదు. మీరు మీ కంపెనీ నుంచి ఒక వ్యక్తికి వీసా ఇస్తే ఆయన మీ కంపెనీలో పని చేయకుండా ఇంకో కంపెనీలో పనిచేస్తుంటాడు. ఓకే, అలాంటప్పుడు అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆయన మీద కేసు ఫైల్ చేస్తారు. ఆయన పాస్పోర్ట్ మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. యాక్చువల్గా యాజ్ పర్ లా ఉంచకూడదు, కాకపోతే ఇలా చేస్తారని కొంత బాధ్యత ఉండాలి అని చెప్పి ఏం చేస్తారంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ లాకర్లో పెడతారు. ఈయన చెప్పకుండా ఇంకో కంపెనీలో పనిచేస్తుంటాడు. అంత వరకు బాగానే ఉంటుంది. ఆయన ఏదో 4 రూపాయలు సంపాదించి ఇంటికి పంపిస్తే కూడా బాగానే ఉంటుంది. కానీ సమస్యలు ఎక్కడొస్తుంది అంటే, మీరు ఆయన మీద కేసు ఫైల్ చేసి కంపల్సరీ కేసు చేస్తారు. ఏమని? ఓ నోటీస్ ఇష్యూ చేస్తారు, పర్సన్ మా కంపెనీలో పనిచేయట్లేదు, రేపు ఏదైనా జరిగితే మాకు ఆయనకు సంబంధం లేదని మీరు ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు లీగల్గా. ఓకే. అప్పుడు ఏమవుతుంది, రేపు ఆయన ఎక్కడైనా దురదృష్టవశాత్తు ఏదైనా చేయకూడని పని చేసి దొరికిపోతే జైలుకి పంపిస్తారు. ఓకే. జైలుకి పంపించినప్పుడు చెక్ చేస్తారు ఈయన స్టేటస్ అంతా, ఈయన ఏ కంపెనీ వచ్చారు, ఎవరు వీసా ఇచ్చారు ఈయనకని. అక్కడ కడారి శ్రీనివాస్ గారి కంపెనీల నుంచి అన్నారనుకోండి, వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఈయన నా దగ్గరికి అయితే వచ్చాడు, నేనైతే వీసా ఇచ్చాను, కానీ నా దగ్గర పని చేయట్లేదే, నేను లీగల్ నోటీస్ కూడా ఇచ్చాను అని మీరు చూపిస్తారు అనమాట. సో రకరకాలుగా ఇలాంటి సమస్యలు ఈ సమస్యని చాలా మంది తెలియక తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టిన తర్వాత ఆయన కోసం మళ్ళీ అడ్వకేట్ని పెట్టడం. అందులో ఈ మన ఇండియన్ లా కాదు కదా, గల్ఫ్లో అయితే షరియా లా ఉంటుంది. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్, ఇక్కడికి వెళ్ళి అక్కడ 10 times ఎక్కువ. ఇక్కడ 1000 రూపాయలు ఒక కేవైటీకో లేకపోతే ఇంకే దేనికో పెడితే ఆడ 10,000 రూపాయలు నామినల్ ఒక ఫైల్ చేయాలంటే నామినల్ ఫీజే. అట్లా కొన్ని లక్షల రూపాయల్లో ఉంటుంది. చిన్న తప్పులకు కూడా లక్షల రూపాయల్లో మనము లీగల్గా ఫీజులు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంటుంది. ఏమైనా అయి చనిపోయాడు అనుకోండి, అసలు ఆ డెడ్ బాడీని మనం ఇండియాకి తీసుకురావాలంటే ఇంకా పెద్ద హెడేక్. ఇవన్నీ చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకు ఉంటుంది అని అంటే, ఆయన పైన కేసు ఉంటుంది, ఆయనకు పాస్పోర్ట్ ఉండదు, ఒక డెడ్ బాడీ ఇండియాకి రావాలంటే పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాలి, కస్టమ్స్ క్లియరెన్స్ ఇవ్వాలి. సున్నితమైన విషయాలు, చాలా మానసికంగా ప్రభుత్వంలో ఇంతవరకు కూడా ఎవరు చేయలేనటువంటి పనులు ఇవన్నీ. అయితే మనం చాలా సందర్భాలలో గతంలో కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా చెప్పాము, వాళ్ళకు కూడా తెలుసు, ఎప్పుడు పట్టించుకోలే. రేవంత్ రెడ్డి గారికి నేను గతంలో 2018లో మేనిఫెస్టో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చేసి ఈ విషయాన్ని గల్ఫ్ గడ్డ మీద మేనిఫెస్టో కూడా లాంచ్ చేయించాం. తర్వాత మనం అధికారంలోకి వస్తే లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము, గల్ఫ్లో దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు మృతధన సహాయం ఇస్తాము అని చెప్పి ఆ మృతధన సహాయాన్ని కూడా మొన్న మీరు చూసుంటారు, మొన్న 4-5 days క్రితమే 5 కోట్ల రూపాయలు దాదాపుగా. గతంలో ఒకసారి ఇద్దరు వ్యక్తులు చనిపోతే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఆ కుటుంబానికి ఇప్పించారు. మొన్న సీఎం గారు వేములవాడ సిరిసిల్ల సభలో ఆ రోజు 8 మందికి ఇచ్చారు, మొన్న 94 మందికి ఇచ్చారు, ఇంకొక 8 మందికి పెండింగ్ ఉన్న, అవి కూడా తొందరలోనే అయిపోతాయి. హ్యాట్స్ ఆఫ్ టు సీఎం రేవంత్ రెడ్డి గారు.